ఆయుష కాబడి 19 ఏళ్ళు అయింది. అయినా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. 2 సార్లు పోస్ట్ మార్టం జరిగినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. అసలు ఒకవైపు పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి ఆయుష అవశేషాలను అంత్యక్రియలు చేసుకోమని సిబిఐ ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు సుప్రీంకోర్టు, మరోవైపు హైకోర్టు ఎటువంటి న్యాయం చేయకపోగా ఒకవైపు ఆ కుటుంబానికి కన్నీటి శోకాన్నే మిగిల్చిందని చెప్పాలి. ఈరోజు అంత్యక్రియలు అయితే ఒకవైపు ఆయుష అవశేషాలకైతే జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు ప్రజలు ఎటువంటి సమాధానాలు చెప్తారో వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి, ఈరోజు ఈ ఆయుష అవశేషాలకి ఈరోజు అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. 19 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు కూడా కనీసం సమాచారం ఏం జరిగింది, ఆ కిల్లర్ ఎవరైనా తెలియదు, అసలు న్యాయం ఏమైందో తెలియదు. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? ముందుగా వాళ్ళ ఆయుష తల్లిదండ్రులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఒక తెలుగింటి ఆడపిల్ల గురై 19 ఏళ్ళు పూర్తయిన సాక్ష్యాలు లేవు. ఉన్న సాక్ష్యాలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి నిర్దోషిగా తేల్చారు. 2 సార్లు పోస్ట్ మార్టం చేశారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉంది. అలాగే సిబిఐ దర్యాప్తు కూడా గాలిలో బుడగలా తేలిపోయింది. అంటే పోలీసులు అలాగే కోర్టులన్నీ కూడా ఐఏఎస్కి ఏమాత్రం న్యాయం చేయలేదు, తల్లిదండ్రులకి ఊరట కలిగించలేదు. రెండోది ఏంటంటే, రాష్ట్రంలో మన ఆడపిల్లలకి చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎక్కడ రక్షణ ఉన్నట్టు? రక్షణ ఇవ్వలేము, చెప్పినా మాకు ఏం చెయ్యము, చేసినా మేమేం చెయ్యము, మాకు సాక్ష్యాధారాలే కావాలి, పట్టుకోలేము అని నిర్ఘాంతపోయే విధంగా సిబిఐలు కానీ పోలీసులు కానీ న్యాయస్థానంలో ఉండదలుచుకున్నాయా? ప్రభుత్వాలు అవే చెప్పదలుచుకున్నాయా అనేది ఈరోజు సూటి ప్రశ్న. రెండోది ఏంటంటే, పేదవాళ్ళకి, మైనార్టీలకి, కిందనున్న కులాల వారికి అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నమాట పేదవాళ్ళందరి తాలూకు ఆడపిల్లలకి రక్షణ అయితే ఉండదా? అంటే పెద్ద పెద్ద వాళ్ళకి, భూస్వాములకి, పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద నాయకుల పిల్లలకి మాత్రమే రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఛాలెంజ్. మన తెలుగింటి ఆడపడుచు బలయ్యింది. ఇప్పటివరకు గావించిన వాడు ఎవడనేది తేలకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికే. కాబట్టి ప్రభుత్వము బాధ్యతగా పడాలి. దీన్ని ఒక సుమోటోగా కాదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఈ ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఐఎస్ఐ కేసుని తేల్చాను, బాధితుల పట్ల, ఆడపిల్లల పట్ల బాధ్యతగా ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్రం అధికారంలోకి మోడీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మైనార్టీల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది. గిరిజన మహిళలపైన, అలాగే ఆడపిల్లలపైన హత్యలు చేసే వాళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రెండోది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ కానీ ఇతరత్ర ఏవైతే ప్రణాళిక సంఘాలు కానీ అలాగే ఎలాంటి సంస్థలైనా నిర్వీర్యం కాబడ్డాయి. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా జేబు సంస్థలుగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ కోణం నుంచి చూడాలా? కాబట్టి మేము మా నచ్చినట్లుగా చేస్తాం, మా నచ్చినట్టు చేస్తాం, ఎవరికి న్యాయం చేయాలంటే అలాగే చేస్తాం, ఎవరికి అన్యాయం చేయాలంటే వాళ్ళకి అన్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏమైనా తీసుకుందా? రాజ్యాంగాన్ని తన చేతిలోకి తీసుకుని ఇలాగే నడపాలనుకుంటుందా? మరి అలాంటప్పుడు మీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అడిగిన ప్రశ్నలు ఏంటి? వాళ్ళు నిలదీసింది ఏంటి? 19 ఏళ్ళ వరకు సిబిఐ కానీ ఇప్పటి వరకు దర్యాప్తు సరిగ్గా చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదు? అలాగే మన రాష్ట్రంలో తెలుగింటి ఆడపిల్లల తాలూకా భవిష్యత్తుకి మీరు ఇచ్చిన భరోసా ఏంటి? నోరు మూసుకుని ఉండాలా?
మంత్రులు కొడుకులు మనవల్లో ఎవరెవరో ఉన్నారని ఆరోపణలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కోణం నుంచి మీరు పరిశీలన చేయరా? అటువైపు దర్యాప్తు చేయరా? వాళ్ళని సుమోటోగా అరెస్ట్ చేయరా? ఎవరో అనామకుడిని తాపీ మేస్ని అరెస్ట్ చేస్తారా? కాబట్టి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసి ఒక ఖచ్చితంగా అరెస్టులు చేసి దర్యాప్తు చేస్తే అవకాశం ఉంది. కానీ అవకాశం మీరు జార విడుచుకున్నారు, పక్కని తప్పుకున్నారు. అపనమ్మకం, అవిశ్వాసం అనేది ప్రజలకు అందరికీ కూడా న్యాయస్థానాల మీద, దర్యాప్తు సంస్థల మీద, పోలీసుల మీద రావడం అంటే ఇంతకన్నా సిగ్గుసేటు ఏం లేదు. కాబట్టి సిగ్గుపడి సమాజం సిగ్గుపడి తల వంచుకునే స్థితి తీసుకొచ్చారు. ఇది చాలా ప్రమాదం. భవిష్యత్తులో మన ఆడపిల్లలకి కదా అందరికీ కూడా ప్రమాదం. ఈ ప్రమాదాన్ని బయట పెట్టాలి అంటే ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి. అలాగే ప్రజానికం కూడా ఆ తల్లిదండ్రులకి అండగా ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రజలు, అలాగే మహిళలు ముఖ్యంగా అందరూ కూడా వాళ్ళకి బాసటగా నిలబడి పోరాటానికి సంసిద్ధం అవ్వాలి. ఐఏఎస్కి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. 2007లో ఆంధ్రప్రదేశ్లో ఐఎస్ఎంఏర్ తెనాలి గుంటూరు దుర్గా హాస్టల్లో జరిగింది. అయితే ఈ సంఘటన జరిగేటప్పుడు ఒక మంత్రి కొడుకు అని చెప్పేసి బయటకు రావడం జరిగింది. దాన్ని పక్కతో పట్టించేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పక్కదారి పట్టించేసి సత్యంబాబు అనే అనామకుడిని జైల్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి విషప్రయోగం కూడా చేసి లాస్ట్కి 8 ఏళ్ళ తర్వాత ఆయన కాదని చెప్పేసి విడుదల చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 19 సంవత్సరాల వరకు దోషులు ఎవరు, అసలు ఎవరికి శిక్ష పడాలనేది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకంటే నిన్న 2026 ఫిబ్రవరి 26న ఒక తీర్పు ఇచ్చింది. కేసు కొట్టివేస్తున్నాము, అలాగే కుటుంబ సభ్యులకి అంత్యక్రియలకు కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి. ఈరోజు వాళ్ళమ్మ చాలా బాధపడుతూ అసలు దోషులను పట్టుకోకంటే ఏటి అన్యాయం, మాకు ఇప్పటికీ అంత్యక్రియలు చేయడానికి అవకాశం ఇచ్చారు, అసలైన దోషులు ఎవరూ తెలియట్లేదు, కాబట్టి ఇప్పటికైనా మా పాప పేరున ఒక ట్రస్ట్ పెట్టండి, ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆ ట్రస్ట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. కానీ అది కాదు, కేసు ఎలా కొట్టివేస్తారు, సిబిఐకి ఎందుకు అప్పచెప్పారు, అయినా సరే పట్టించుకోలేదు. కాబట్టి చట్టాన్ని చుట్టంగా చేసుకోకుండా ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలపైన ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 2007 నుంచి 2026 వరకు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు మనకు మారారో తెలిసిన విషయమే. అయితే రాజకీయం పరంగా వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. పోనీ రాష్ట్రాలు పక్కన పెడితే మొత్తంగా భారతదేశం తరపు నుంచి తీసుకుందాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారా? ఎంత దారుణంగా ఉన్నది ఈ పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ మైనార్టీ అమ్మాయికి జరిగింది, అదే రేపు ఇంకొకరు జరుగుతుంది. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారిందంటే ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి ఇక్కడి నుంచి మనం ఫోన్ల ద్వారా ప్రతి సందేశాన్ని ఇస్తున్నాం. అంతలాగా అభివృద్ధి చెందిందని ఆనందపడాలో ఇటువంటి అమ్మాయిలకి ఇప్పుడు ఈవేళ ఈ అయాషా అనే అమ్మాయి, అయాషా మీరా అనే అమ్మాయే కాదు, నిర్భయ కానీ ఎన్నో కేసులు జరిగాయి. ఎవరికి ఏమైనా చేయలేకపోయారా? అదే నిర్భయ, అదే అయాషా జరిగిన కేసులోనే ఎవరైతే దుండుగులు ఉన్నారో ఆ రోజున ఏమి నడి రోడ్లో ఉరి తీయలేకపోయారు, పోనీ జైలు శిక్ష అయినా విధించలేకపోయారు. మరి ఏం చేస్తున్నారు ఈ చేతకాని ప్రభుత్వాలు? అయితే మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలవడం ఎంతవరకైనా? ప్రజలు ఇలాగైనా వాడుకుంటారు. అంత ఆడపిల్లల మీద అన్యాయాలు జరిగితే ఎవరు కూడా దీని మీద స్పందించరా? మరి మేము ఎవరిని నమ్ముకొని పిల్లల్ని, ఆడపిల్లల్ని కాలేజీలకైనా, స్కూళ్ళకైనా, ఉద్యోగాలకైనా పంపించాలి? దీని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోరా? అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడు ఆడపిల్ల గాంధీ స్వాతంత్రం వస్తుందని చెప్పారు. అర్ధరాత్రి ఏంటి, సాయంత్రం సంధ్యావేళ 6 గంటలకు నడిచినా సరే వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇంక అర్ధరాత్రి వరకు వెళ్ళిపోవడం ఎందుకు? కాలేజీలకు చదువుకోవడానికి వెళ్ళే పిల్లలు ఎన్ని గంటలకు తిరిగి వస్తారో, శుభ్రంగా వస్తున్నారో లేదు తల్లిదండ్రులు గుండ్లు పట్టుకొని కూర్చుంటే ఆ మాత్రం దాన్ని చదివించడానికి ఎందుకు? వాళ్ళకి రోడ్ల మీద రక్షణ లేకపోయి, నడుస్తున్న బస్సులో రక్షణ లేకపోయి, ఒక బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు రక్షణ లేకపోయి మరి ఈ జీవితం దేనికి? ఇంకా అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాకు అది ముందు కావాలి. దుండుగులను అయితే తీసుకొచ్చి శిక్షించరా? ఇంకా ఏ విధంగా మేము నమ్మాలి అధికారుల్ని? డబ్బుంటే ఏ పనైనా చెయ్యొచ్చు,
అదే కదా జరుగుతుంది. అందుకే సామాన్య మానవుడికి 8 ఏళ్ళు జైలు శిక్ష దొరికింది. డబ్బున్నోడు మన కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న జరిగిన ఏమి వీళ్ళు ఎవరికి చేత కాదని ఆడి ఈరోజు అయ్యేషన్ చేశాడు, రేపు ఇంకొకరిని చేస్తాడు. ఎందుకంటే మా చుట్టూ కూడా ఉన్నతాధికారులు ఉన్నారు. కుక్కకి బిస్కెట్లు ఇసిరినట్టు డబ్బు ఇసిరితే ఏమైనా చేయగలరని ఆడు ఒకరికి కాదు ఇంకో 4 చెప్పుకుంటాడు. ఈరోజు అయ్యాష కేసు అయ్యింది, రేపు ఇంకో కేసు అవుతుంది. అయినా సరే ప్రభుత్వాలు చేత కానీ చవటల్లాగే ఉంటారు. ఇదే మేము ఫైనల్గా చెప్పేది. ఇలా ఎన్నో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగినప్పుడు చాలా వరకు ఆ దోషులను పట్టుకొని ఎక్కడికో తీసుకొని పోయి పోలీసులు కాల్చి చంపడం కానీ లేదా ఉరిశిక్షలు వేయడం కానీ ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. అయితే ఈ ఆయుష కేసు వచ్చేసరికి మరి అప్పట్లో 2007 కేంద్రంలో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉండడం వల్ల ఆ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి నాయకుల పిల్లలు ఎవరో ఒకరు పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాప్యం చేస్తూ సిట్ అధికారులని సిబిఐ అధికారులని వాళ్ళందరూ మ్యానిపులేట్ చేస్తూ ఈ కేసుని 19 సంవత్సరాల పాటు లాగి నిర్వీర్యం చేస్తూ సాక్ష్యాలని ఈరోజు ఏమీ చేయలేమన్న స్థితిలో సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఏమీ జరగలేనటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అస్థికల్ని తిరిగి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ఖననం చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశాయంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. భారతదేశంలో ఒక సామాన్యురాలకి 17 ఏళ్ల మైనర్ బాలిక జరిగి నిస్సహాయ స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు 19 సంవత్సరాల వరకు కోర్టులో కానీ స్టేషన్లో కానీ అధికారులు జాప్యం చేస్తూ ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే సామాన్యుడికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి భారతదేశంలో లేదు అనే ఒక మెసేజ్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ఇది పూర్తిగా కూడా పెంపకలోపం. తల్లిదండ్రులు ఎవరైతే ఆ పిల్లల్ని మనకు డబ్బు ఉందనో అధికారం ఉందనో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో పెంచడమో లేకపోతే భయం చెప్పకపోవడమో ఇలా మానవీయ కోణంలో మానవతా విలువల్ని పెంచకుండా అహంకారంతో అహంభావంతో మేలీగోతో పెంచడం వల్లే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి అనేది మా భావన. చెప్పండి, ఈరోజు ఆయుష్ మీరా అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 19 ఏళ్ళు గడిచింది. 19 ఏళ్ళకి కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి. కిల్లర్ ఎవరో ఇంతవరకు కూడా ఎవరూ తెలుసుకునే పరిస్థితి. అసలు ఇదంతా కూడా అధికారుల వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా, ప్రభుత్వాల వైఫల్యమా? దీన్ని ఎలా చూడాలి, ఏమిటిది? మరి గుంటూరు జిల్లా తెనాలి చెందిన మైనారిటీ అమ్మాయి ఆయుష్ మీరా 17 సంవత్సరాలు మైనర్ అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగి నేటి 19 సంవత్సరాలు జరిగింది. ఈరోజు అవయవాల్ని దహనం చేయమని సిబిఐ కోర్టు చెప్పింది. ఇది ఎంతవరకు న్యాయం అని సిబిఐ కోర్టు అడుగుతున్నాం. మీరు న్యాయం చేయలేదు సరికదా, ఇన్ని సంవత్సరాలు ఇలాగా దాన్ని తాత్కాలం చేయలేదు తప్ప ఆ పిల్లకి న్యాయం చేయలేదు. మరి హైకోర్టు కానీ సుప్రీం న్యాయస్థానంలో కూడా న్యాయం చేయలేదు. సిట్ కానీ సిబిఐ కానీ న్యాయం చేయలేదు. మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏడు చేస్తుందని మేము ప్రజా సంఘాల తరపున అడుగుతున్నాం. కారణం ఏంటంటే ఒక ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగితే ఇలా చూస్తూ ఊరుకుంటే రేపు వద్దున ఇంకా జరుగుతాయి. దీని గురించి ఈ కేసు గురించి ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థలు ఉందా అని ముక్కు మీద ఏలేసుకుంటున్నాయి. దీన్ని అందరూ గమనించాలి. న్యాయస్థానం మేము చెప్పినంత కాదు, న్యాయస్థానంలో కూడా దీని మీద ప్రత్యేకంగా బొరపెట్టి మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఎందుకో చట్టం నీరుగారిపోతున్నాయి. న్యాయస్థానానికి వెళ్ళేసరికి నీరుగారిచేస్తారు ఎవరు? ఈ రాజకీయ నాయకులు, బడాబాబులు ఈ తొత్తులైపోయి ఈ సిట్టి సిబిఐ వాళ్ళ కింద పనిచేస్తారు అనుకోవాలి. అదే వాళ్ళ అమ్మాయికో వాళ్ళ పిల్లలకో చేస్తే ఈరోజు ఏం చేస్తారు వాళ్ళు? మీ వాళ్ళకి ఆ పిల్లలకు ఒక న్యాయం కాదు, అందరికీ ఒకటే న్యాయం. ఆ పిల్ల ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో చదువుకుంటూ రేపు జరిగి ఆ బాత్రూమ్లు పడిచారు. నేటి 19 సంవత్సరాలు 2 సార్లు రీపోస్ట్మెంట్ జరిగింది. ఏం సాధించారు మీరు? ఒక అమ్మాయికి అరెస్ట్ చేశారు, తాపి మేస్త్రిని. ఆడ నిర్ద్యం చేశారు. ఆడ ఏ పనికి పనికిరు. ఇప్పుడు ఆడ జీవితాన్ని మెరుస్తారా అని సిబిఐ వారిని అడుగుతున్నాం, పోలీసు వారిని అడుగుతున్నాం. ఆడ జీవితాన్ని తీశారు. ఈ పిల్ల జీవితం ఎలాగపోయిందని ఏం చేయలేపారు. అమాయకుని బలి చేశారు. ఈరోజు చాలా తప్పు. దీన్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా తప్పని చెప్తున్నారు కూడా. మీకు తెలుసు ఇది తప్పని తెలిసి కూడా అంటే ఒక బడాబాబులు రాజకీయవేత్తలు ఉండబట్టే దీన్ని కేసు నీరుగార్చారు. ఇది ప్రజా సంఘాలు ఒప్పుకోవడం లేదు. ఇక మీద జరిగితే కూడా ఒప్పుకోరు. ఆ పిల్ల ఫ్యామిలీకి తగిన న్యాయం చెయ్యాలి. తర్వాత ఆ సత్యంబాబు ఉన్నాడు కదా తాపి మేస్త్రి, అనవసరంగా కుర్రను ఇరికించారు. 8 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. న్యాయం జరుగుతుందని అందరం చూసాము.
కానీ ఈరోజు మొన్న జడ్జిమెంట్ వచ్చింది, కేసు క్లోజ్ చేస్తున్నామని. అసలు నిందితులు ఎవరు? ఆ రోజు సత్యబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన నిర్దోషం తెలిసిన తర్వాత నిందితుల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు ఉంది, పోలీస్ యంత్రాంగానికి ఉంది. కానీ ఆ బాధ్యత లేకున్నా ఈరోజు ఏ తప్పు లేదు, ఏమీ లేదనే విధంగా క్లోజ్ చేసి అంతిమయాత్ర 19 సంవత్సరాల తర్వాత ఈరోజు చేస్తున్నారు. మహిళలకి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏ రక్షణ కల్పిస్తున్నారని మేము ఈరోజు మహిళా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మహిళ ఈరోజు బతకాలంటే ఈరోజు జరిగిన ఈ సంఘటన చూస్తుంటే మహిళలకి రక్షణ లేదు. అసలు ఎలాంటి చట్టాలు ఉన్నా సరే దాన్ని ఈరోజు చుట్టాలుగా మార్చుకొని మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నారనేది ఈరోజు అయోషా మీరా కేసు అనేది మనకు అర్థమవుతుంది. 2007లో ఆ అమ్మాయి మీద నిందితులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఈరోజు వాళ్ళ ప్రయోజనం కోసం ఈరోజు ఈ కేసుని పక్కదారి పట్టించి కేసును క్లోజ్ చేయడం జరిగిందనేది మాకు అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే మహిళలకు న్యాయం చేయండి, ఉన్న చట్టాల్ని సక్రమంగా అమలు చేయండి. పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కానీ దీని మీద సీరియస్గా ఆలోచించాలి, మహిళలకి రక్షణ కల్పించాలనేది మేము మహిళా సంఘాలుగా ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఒకవైపు మహిళా సంఘాలు కావచ్చు, ఇక్కడ పౌర సంఘాల వేదికకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతా కూడా ఒకటే చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది, న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది, అసలు ఈ అధికారి యంత్రాంగం అంతా ఏమవుతుంది? ఇటువంటి కేసులో ఇంతవరకు కూడా నిందితులు ఎవరైనా కూడా పూర్తిగా తెలుసుకోకుండా కేసుని క్లోజ్ చేయడం ఏంటి? అసలు 19 సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు కూడా ఆ కేసుకి సంబంధించిన దశ నిర్దేశం లేకపోవడం ఏంటి? ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడిని సత్యబాబుని జైల్లో వేసి ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా చేయడం ఏంటి? అసలు మనం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ఎటుపోతుంది అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు భారతదేశంలో ఏమి చేసినా ఈ విధంగా తప్పించుకోవచ్చు అనడానికి సంకేతాలుగా ఇటువంటివి కనిపిస్తున్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అయేషా అవశేషాలకు అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అసలు ఇప్పటికైనా సరే ఆ మనసుకు శాంతి చేకూరుతుందా లేదనేది ఒక సందిగ్ధంలోనే అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవైపు తల్లి తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే నా కూతురు యొక్క గుర్తుగానైనా సరే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయండి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి అంటూ వేడుకుంటుంది. అసలు ఇదంతా చూస్తూ ఉంటే కేవలంగా ఒక రాజకీయంగా ఒక కక్షపూరితంగా జరిగిందా, లేదంటే ఒక వ్యక్తి స్వలాభం కోసం జరిగిందా, అసలు ఏం జరిగిందని ఒకవైపు సిబిఐ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఒక న్యాయ వ్యవస్థలు కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఏది కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎంత నిస్సహాయంగా ఎందుకు ఉన్నాయంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.